పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని భద్రపరుచుకుంటూ ఈ యొక్క వాక్య ధ్యాన సమయాన్ని నీ చేతులకు సమర్పించుకుంటూ నీ పరిశుద్ధాత్మ సహాయముతో నాయనా నన్ను, నా యొక్క గొంతును, నా మనసులోని ఆలోచనలను నీ వాక్యానుసారముగా నీ ఆత్మ సహాయముతోనైనా సంఘమునకు అందించమని వేడుకుంటూ నా ఉనికిని, నా మనుగడను, నా యొక్క హావభావాల్ని, నా హృదయంలో ఉన్న తలంపులను, మనసులో ఆలోచనలను, నా నోటి మాటలను, బోధని నీ చేతికి తీసుకొని నీకు ఇష్టకరముగా ఉండగలిగినట్లుగా, నీకు ఘనకరముగా మహిమకరముగా ఉండగలిగినట్లుగా, మరి సంఘమునకు నాయన ఆశీర్వాదకరముగా ఉండగలిగినట్లుగా, అలాగనే ప్రభు నీ ఘనత కొరకు, మహిమ కొరకు ఈ వాక్యాన్ని వాడుకోమని, కూడి వచ్చిన వారిని దీవించమని, నీ పరిశుద్ధాత్మ కార్యములు మాత్రమే లోపల జరగగలిగినట్లుగా నీ దుష్టిని ఆలోచన నాయన బయట ఉంచమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. కూడి వచ్చిన వారందరికీ కూడా మరి ఎంతమంది అయితే సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ సంఘానికి దినము ఈ యొక్క మందిరములో దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవునిని ఆరాధించాలని ఇష్టపడి వచ్చి ఉన్నారో వారిని పేరు పేరున ఆహ్వానిస్తూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. చదవబడిన యాకోబు గ్రంథములోని మొదటి అధ్యాయంలో విశ్వాసమునకు సంబంధించిన 8 సూత్రాలు ఉన్నాయి. ఈ దినము సమయాభావాన్ని బట్టి 4 సూత్రాలని మీ మధ్యన పంచుకుంటాను. దేవుని చిత్తమైతే నెక్స్ట్ వారము మిగతా 4 సూత్రాలని పంచుకుంటాను. ఇవి ఒక విశ్వాసికి ఆధ్యాత్మిక సూత్రాలు కాబట్టి దీన్ని కనుక మనము అనుకరించిన ఎడల మనం ఆశీర్వదింపబడతాం. చూడండి, మొట్టమొదటిగా అసలు యాకోబు ఎవరికి రాస్తున్నాడు అని కనుక గమనించినట్లయితే చూడండి, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు అన్య దేశములు యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయునది. ప్రిడామినెంట్గా అతని యొక్క ఆడియన్స్ ఎవరు అంటే యూదులతో మాట్లాడుతున్నాడు, అనగా యూదులలో నుంచి క్రైస్తవులుగా అయిన వారితో మాట్లాడుతున్నాడు. కాబట్టి యూదులతో మాట్లాడేటువంటి రీతిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ధర్మశాస్త్రములోని విషయాలని కొన్నిటిని మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాటి ధర్మశాస్త్రము ఈనాడు మన మీద సైతము ఆయన ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో, ఏది మనకు ఆశీర్వాదముగా ఇచ్చాడో వాటన్నిటిని ఈరోజు కొంతమంది అంటారు కొంతటిని డైల్యూట్ చేశాడు, కొన్నిటిని తీసివేశాడు. ఇలా వివాదాలు ఏ విధముగా ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యము పాత నిబంధనలో ఉన్నది కానీ, కొత్త నిబంధనలో ఉన్నది కానీ ఆయన వాక్యమును మనం సరిగా అర్థం చేసుకునే ఎడల మనము దీవింపబడతాం. కాబట్టి యాకోబు ఈ 12 గోత్రాలతో మాట్లాడుతున్నప్పుడు దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము కూడా యేసు ప్రభువుని అంగీకరించిన దేవుని బిడ్డలము గనక మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి సూత్రముగా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే విశ్వాస పరీక్ష గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి విశ్వాసికి కూడా తన జీవితంలో పరీక్ష ఎదుర్కొంటాడు అని చెప్తున్నాడు. ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో పరీక్ష ఎదుర్కొంటాడు. ఈ పరీక్ష ఎలాగనొస్తుంది అంటే శ్రమల ద్వారా, శోధనల ద్వారా వస్తుంది. మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తుంది, మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. కాబట్టి శ్రమలు, శోధనల ద్వారా ఆయన మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. చూడండి, 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుతున్నాను. అందరూ కూడా దయచేసి యాకోబు పత్రిక నూతన నిబంధనలు 1వ అధ్యాయము 2 నుంచి 4 వరకు చదువుతున్నాను. నా సహోదరులారా, కూర్చుని అందరము మనం గమనించవలసినది ఒకరికొకరము సహోదరులము. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఈ పరీక్ష దేనికి కలుగుతుందండి? విశ్వాసానికి కలుగుతుంది. విశ్వాసం ఎవరి మీద ఉండాలండి? యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వారితో మాట్లాడుతున్నాడు. నూతన నిబంధన అంతా కూడా విశ్వాసము అనే మాట యేసు ప్రభు మీద విశ్వాసము కలిగి ఉండడం, మరి వేటి మీద కాదు. కాబట్టి విశ్వాసమునకు కలుగు పరీక్ష, ఈ విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది అని పదే చెప్తూ ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో యేసు ప్రభువుని కనుక రక్షకునిగా అంగీకరించి ఉంటే మనం కొన్ని పరీక్షల్ని ఎదుర్కొంటాం. పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారు ఎండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప నీయుడి. ఈ విశ్వాస పరీక్షలో 3 అంశాలని గుర్తు చేస్తున్నాను. చూడండి, మొట్టమొదటిగా ఏమంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ విశ్వాస పరీక్షలో మనతో మాట్లాడుతున్నది, బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసంలో బలముగా ఉండము. నువ్వు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించావా? నీ జీవితంలో శ్రమలు శోధనలు ఎదుర్కొంటున్నావా? ఈ సమయంలో నీ విశ్వాసంలో నీవు బలముగా నుండు. టెస్ట్ ఆఫ్ ఫెయిత్ డెవలప్స్ పెర్సెవరెన్స్. ఎప్పుడైతే విశ్వాసమునకు కలుగు పరీక్ష మనలో ఓర్పును పెంచుతుంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందండి? ఏ మజిల్ అయితే ముందర మాట వినకుండా ఉన్నదో కొంత కష్టపడుతుంది. కష్టపడిన తర్వాత ఏమవుతుంది? అది పెరుగుతుంది కదా. కాబట్టి అలాగని మన జీవితంలో మనం రాటుదేలాలి అంటే విశ్వాసంలో మనం బలపడాలి అంటే మన జీవితంలో మనకు శ్రమలు గనక లేకపోతే, శోధనలు గనక లేకపోతే మన విశ్వాసంలో బలపడము అని పరిశుద్ధ గ్రంథము గుర్తు చేస్తున్నది. కాబట్టి నీకు శ్రమ శోధన సంభవించినప్పుడు నీవు సరి అయిన రీతిలోనే దాన్ని అనుభవిస్తున్నావని అర్థం చేసుకో. ఆ సమయంలో దాని యందు నువ్వు ఓర్పు కలిగి ఉంటే నీలో నీవు గనక ఆ పరీక్ష యందు నెగ్గేటువంటి పరిస్థితిలో రాటుదేలితే నీలో ఓర్పు పెరుగుతుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటి అంటే, విశ్వాసము మనకొచ్చేటువంటి కష్టము, మనకొచ్చేటువంటి శ్రమ శోధన బయట లోకము నుంచి వస్తే మనము దేవుని కొరకు నిలబడుతున్నాము కదా, మనం బయట వాళ్ళు దేవుణ్ణి అంగీకరించలేదు కదా, వారి నుంచి మనకు వస్తూ ఉన్నది కదా అని మనము భరించడానికి సిద్ధపడతాం. అలాగనే కుటుంబంలో ఎవరైతే మన బంధువులుగా ఉన్నారో వారి నుంచి మనకు శ్రమ రాదు అనుకుంటాం, వారి నుంచి మనకు శోధన కలగదు అనుకుంటాం కదా. అలాగనే ఈ దినము మన జీవితాలలో వచ్చేటువంటి శ్రమ శోధన బయట నుంచి యాక్చువల్లీ రావాలి కదా. దేవుని యొక్క పిల్లలకు శ్రమ బయట వారి నుంచి రావాలి. కానీ ఈ దినము చాలాసార్లు మనం ఉన్న క్రైస్తవ పద్ధతుల్లో పరిస్థితుల్లో ఏమి జరుగుతూ ఉన్నదంటే, శ్రమ శోధన ఎక్కడి నుంచో బయట నుంచి రాదు. నీ ఇంట నీ బంధువుల నుంచే రావచ్చు, నీ సంఘములో ఎవరైతే విశ్వాసులు సహోదరులను చెప్తున్నారో వారి నుంచే రావచ్చు, ఎవరైతే యేసుని రక్షకునిగా నమ్మాము అని బయట అంటున్నారో వారి నుంచి నీకు రావచ్చు. అప్పుడే మనకు చాలా కష్టం అవుతుంది కదా. ఈరోజు ఒక క్రైస్తవ విశ్వాసాన్ని అంగీకరించని మతము నుంచి మనకు శ్రమ శోధన వచ్చినప్పుడు నేను దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు హతసాక్షిగా నిలబడాలి అని మనం అనుకుంటాం. కానీ అదే మన సంఘములో నుంచే లేకపోతే క్రైస్తవ విశ్వాసములు ఉన్నవారి నుంచే మనకు వచ్చినప్పుడు మనము తబ్బిబ్బవుతాం, ఇది ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నదని కదా. కానీ ఇది కూడా దేవుడు పెట్టిన శ్రమ శోధన అని అర్థం చేసుకోవాలా. కాబట్టి నువ్వు విశ్వాసములు ఎదిగే ప్రక్రియలో నీకు శ్రమలు శోధనలు వస్తాయి. అదొక్కొక్కసారి నీ యొక్క విశ్వాసిగా నీ సంఘంలో ఉన్న వారి ద్వారానే రావచ్చు. ఒక్కొక్కసారి క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉన్న బయట వారి నుంచి నీకు రావచ్చు. ఒక్కొక్కసారి నీ బంధువులైన వారు నిన్ను ప్రేమిస్తున్నారు, నీకు సహాయం చేయవలసిన వారి నుంచే నీకు రావచ్చు. బయట వారి నుంచి వస్తే నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటావు, లోపల వారి నుంచి వచ్చినప్పుడు నీకు కొంత కష్టం కలుగుతుంది, అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది. కానీ ఈ సమయాల్లో నీవు దేవుని కొరకు నిలబడేటువంటి ప్రక్రియలో దేవుడు ఎప్పుడు కూడా విభజిస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉన్న వారిని, దేవుని యందు బలముగా విశ్వాసం లేని వారిని ఆయన విభజిస్తాడు. కాబట్టి ఎవరైతే దేవుని యందు ఉన్నారో వారు దేవుని యందు ఉన్నారు అని తెలియట కొరకు వారికి శ్రమలు శోధనలు వస్తాయి. వారు ఎలాగో నిలబడతారు, తన యొక్క పరిచర్యలో తన కొరకు వాళ్ళు నిలబడరా అని వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా విశ్వాస సమూహంలో గమనించండి, మొన్న స్త్రీలతో మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నాను శుక్రవారం, ఎప్పుడు కూడా దేవుని యొక్క దీనిలో శేషము అనేది మిగులుతూ ఉంటుంది. ఆయన విభజించుకుంటూ పోతాడు. అనగా ఎవరు నావారు, ఎవరు నావారు కారు, ఎవరు నా కొరకు నిలబడేవారు, ఎవరు నా కొరకు నిలబడని వారు, ఎవరు నిజముగా నన్ను ఆరాధించేవారు, ఎవరు కొన్ని వసతుల కొరకు వస్తున్నారు, ఇవన్నీ కూడా ఆయన పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనము గనక బలపడితే, దాన్ని పోరాడితే ఏమవుతుందంటే మనలో ఓర్పు పెరుగుతుంది. అనగా మనం ఇంకా విశ్వాసములు ఎదుగుతాము. చిన్నవాటికి చితకవాటికి మనం కృంగకుండా, మనం పడిపోకుండా ధైర్యంగా ముందుకి సాగుతాం. శోధనలు రకరకాలుగా వస్తాయండి, శోధనలు రకరకాలుగా వస్తాయి. ఆశ పెడుతుంది నిన్ను, నీలో కోరిక కలగచేస్తుంది, నీలో లేనిపోనివి కలిగిస్తుంది శోధన. శ్రమ రకరకాలుగా వస్తుంది. నీ యొక్క హృదయాన్ని బాధ పెట్టేటువంటి మాటల ద్వారా వస్తుంది, నీ మనసును నొప్పించేటువంటి మాటల ద్వారా, చేష్టల ద్వారా వస్తుంది, నిన్ను తిరస్కరించడం ద్వారా వస్తుంది, నిన్ను తూలనాడడం ద్వారా వస్తుంది, నిన్ను అవమానపరచడం ద్వారా వస్తుంది. ఈ శ్రమలన్నిటి యందు నువ్వు గుర్తుపెట్టుకోవలసినది, శ్రమలు క్రైస్తవునికి తథ్యము.
ఆ శ్రమల యందు బయట నుంచి వచ్చినప్పుడు నువ్వు తట్టుకోగలవు, కానీ నీ వారు అనుకుంటున్న వారిని నీకు చేసినప్పుడు నీకు బాధ కలుగుతుంది. కానీ ఆ సమయంలోనే నీ యొక్క విశ్వాసము పరీక్షింపబడతా ఉన్నది. ఆ విశ్వాసాన్ని కాపాడే దేవుడు నీలో ఓర్పును పెంపొందింపచేస్తున్నాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ దినము నీ కుటుంబంలో గనక నీ వారే గనక నేను కాదనుకొని, నీ వారే నీకు సహాయం చేయవలసిన వారే నిన్ను గనక దుయ్యబెడుతూ ఉంటే, నీ వారే గనక నిన్ను బాధ పెడుతూ ఉంటే, దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. వారి యొక్క ఆలోచన విధానం ప్రకారం వారిని ఉండనివ్వండి, నీ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. ఆఫీసులో నీకు సహాయం చేయవలసిన వారు నీకు శోధన శ్రమ తెస్తూ ఉంటే ఆయన నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. నీ సంఘంలోనే నీకు గనక ఇలాంటి శ్రమ గనక సంభవిస్తూ ఉంటే నీ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. దాని ద్వారా నీలో ఓర్పును పెంపొందింపచేస్తాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 3 నుంచి 4 వచనాల్లో కొన్ని మాట్లాడుతున్నాడు. చూడండి, 5వ అధ్యాయము 3 నుంచి 4. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయ పడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుచు అన్నది. కాబట్టి నీ జీవితంలో శ్రమలు శోధనలు వచ్చినప్పుడు దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఎదుటి వారి గురించి నువ్వు ఆలోచించవద్దు, నీ విశ్వాసం ఏమవుతుందన్నది ఆలోచించు. నీ తోటి ఉన్నవాడు ఎలాగోనో నిలబడుతున్నాడో నువ్వు ఆలోచించవద్దు, నువ్వు ఎలాగోనో నిలబడుతున్నావని ఆలోచించు. నీ భార్య ఎలాగో నిలబడుతుందని నువ్వు ఆలోచించవద్దు, నువ్వెలా నిలబడుతున్నావో ఆలోచించు. నీ బిడ్డలు ఎలా నిలబడుతున్నారో ఆలోచించవద్దు, నీవు దేవుని కొరకు నిలబడుతున్నావా లేదా ఆలోచించు. గుంపుగానున్నప్పుడు నేను, నా భార్య, నా బిడ్డలు కలిసి శ్రమ వచ్చినప్పుడు ఎదుర్కొనగలం. కానీ నా కుటుంబంలోనే విభజన గనక ఉన్నప్పుడు, నా భార్య నాతో అంగీకరించినప్పుడు, నా భర్తే నాతో అంగీకరించినప్పుడు, నా పిల్లలే నాతో అంగీకరించినప్పుడు అది బహుశ్రమ, ఒంటరి వాడవైపోతావు. కానీ ఆ సమయాలలో ఆయన నీ కుటుంబంలో సైతము నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విశ్వాసం యందు నువ్వు బలముగానుంటే నీలో ఓర్పు పెరుగుతుంది. ఓర్పు పెరిగినప్పుడు ఈ దినము కాకపోతే రేపటి దినమున దేవుడు వాటిని అన్నిటిని తిరగదీస్తాడు, తిరగబెడతాడు. కాబట్టి ఇది మనం అర్థము చేసుకోవాలి. అంటున్నాడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఎవరు కూడా ఆనందించలేము. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నది, శ్రమ శోధన నీ జీవితంలో ఉన్నప్పుడు అది మహదానందముగా ఎంచు. బికాస్ యు ఆర్ వర్తీ ఆఫ్ ఇట్. నీ భుజముల మీద నువ్వు మోయలేని బరువు ఆయన ఏనాటికి పెట్టడు. నిన్ను కృంగిపోచేస్తాడే కానీ నువ్వు దిగజారిపోయేటువంటి పరిస్థితులకు తేడు. కృంగుతావు నీవు కావాలంటే, కానీ ఆయన అధపాతాళానికి నిన్ను తొక్కడు. కాబట్టి నువ్వు కృంగిన సమయంలో నువ్వు దేవునికి ఇంకా దగ్గర అవుతావు. నిటారుగా నిలబడుకున్న సమయంలో నీకు దేవునికి దగ్గరుందనుకుంటావు. బాబేలు గోపురము చేస్తున్నప్పుడు ఆ గోపురము పెద్దది చేస్తే దేవునికి దగ్గర అవుతున్నామని వారు అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు అణగదొరకబడతావో, దీనునిగా ఉంటావో, అప్పుడే దేవునికి నీకు మధ్యనున్న డిస్టెన్స్ ఇంకా తగ్గుతుంది. శారీరక పరంగా, ఇహలోక పరంగా ఎక్కినట్టు కనిపిస్తుంది, కానీ ఆ సమయంలోనే దేవుడు నీకు అతి సన్నిహితుడు అవుతాడు. కాబట్టి ఇది నీ విశ్వాసం యందు నువ్వు పరీక్షింపబడుతూ ఉండగా నీ శ్రమల యందు, శోధనల యందు నువ్వు ఆనందించమంటున్నాడు. మహదానందము పొందుడి అంటున్నాడు. 3వ అంశముగా అంటున్నాడు, దీని ద్వారా ఏమి జరుగుతుంది? ఈ శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటున్నా అంటే చూడండి, 4వ వచనం, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారు ఎండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప. నీలో 3 లక్షణాలు పెరుగుతాయి అంటున్నాడు. 3 లక్షణాలు పెరుగుతాయి అంటున్నాడు. ఏంటంటే, మొట్టమొదటిగా నువ్వు మెచ్యూర్ అవుతావు, అంటే నీలో పరిపూర్ణత, సంపూర్ణత రావడం ప్రారంభిస్తుంది. ముందర హాఫ్ బేక్డ్గా ఉంటావు, ముందర నీవు వేరేగా ఉంటావు. ఇప్పుడు మెచ్యూరిటీ వస్తుంది నీలో. అలాగనే కంప్లీట్నెస్ వస్తుంది, అనునాంగత అంటున్నాడు. అంటే నీలో తెలియని ఒక నిండుతనము వస్తుంది. ఆ తరువాత ఏది కూడా నీలో కొదవ లేకుండా అన్నిటిని ఆయన సమకూర్చేటువంటి పరిస్థితులను ఆయన తెస్తాడు. అందుకని ఫిలిప్పీకి రాసిన పత్రికలు అంటున్నాడు, ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అని. మీరు నాకేదో ఇచ్చారని నేను ఆనందించట్లేదు, నాకున్నప్పుడు లేనప్పుడు, బలంగా ఉన్నప్పుడు బలహీనముగా ఉన్నప్పుడు ప్రతిసారి కూడా నేను ఆనందించాను. ఎందుకంటే నా దేవుడు నాకు ఇవ్వగలిగిన సమర్థుడు, నా దేవుడు నన్ను నిలబెట్టగలిగిన సమర్థుడు అంటున్నాడు. కాబట్టి ఈ దినము నీవు గనక శ్రమ గుండా, శోధన గుండా గనక నీ కుటుంబంలో నీ వారి ద్వారానే గనక నువ్వు వెళుతూ ఉంటే,
ఆఫీసులో నిన్ను రక్షించవలసిన వారే నీకు శత్రువులుగా పరిగణింపబడుతూ ఉంటే ఆ సమయంలో నువ్వు గుర్తు చేసుకో, ఆయన నీ వ్యక్తిగత విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. యోబు భార్య అంటున్నది, ఇంత జరిగిన తర్వాత నువ్వు ఎందుకయ్యా ఇంకా అతన్ని పట్టుకొని ఊగులాడుతావు, అతన్ని దూషించి అతన్ని వదిలివేసే దేవుడిని అంటావున్నది. ఆయన అంటున్నాడు, మూర్ఖురాలి వలె మాట్లాడకు. దేవుడిచ్చిన మంచిని తీసుకొని దేవుడిచ్చిన చెడ్డను తీసుకోకుండా ఉంటామా అంటున్నాడు. కాబట్టి దేవుడు నీ జీవితంలో శ్రమలు తెచ్చినప్పుడు ఆయన నీ జీవితంలో పని చేస్తున్నాడు. ఆ నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. భార్యాభర్తలు ఈరోజు గనక మీ మధ్యన ఎవరి మధ్యనైనా గనక ఆ యొక్క సంబంధ బాంధవ్యాల్లో లోపం ఉండి బాధపడుతూ ఉంటే, మీ బంధువులతో మీ కుటుంబంలో కానీ ఆఫీసులో కానీ కష్టపడుతూ ఉంటే, ఈ దినము ఆ శ్రమ ద్వారా నిన్ను దేవుడు బలపరుస్తున్నాడని గుర్తుపెట్టుకో. అది నీ విశ్వాసానికి పరీక్ష అని గుర్తుపెట్టుకో. ఆ పరీక్ష ద్వారా నీలో మెచ్యూరిటీని పెంచుతాడు, నీలో కంప్లీట్నెస్ నిండుతనాన్ని ఇస్తాడు, నీకేది కొదవ కాకుండా ఆయన నింపుతాడు. ఇది దేవుని వాక్యము. కాబట్టి నువ్వు ఏ యొక్క శ్రమతోనైనా శోధనతోనైనా ఈరోజు ఇక్కడ కూర్చుని ఉండవచ్చు. నీవు కృంగి ఉన్నావు అంటేనే దేవునికి దగ్గరగా ఉన్నావు. ఎందుకంటే ఆయన అత్యున్నతమైన సింహాసనము మీద ఉండేవాడు. ఎవరైతే దీనుడై విరిగి నలిగిన హృదయంలో ఉన్నాడో వారితోనూ నన్నవాడు. కాబట్టి ఆ దేవుడు ఈ దినము నీ విశ్వాసానికి పరీక్షలో నీవు ధైర్యముగా నుండమని నీకు మొట్టమొదటి సూత్రముగా నేర్పిస్తున్నాడు. రెండవదిగా, విశ్వాసము యందు జ్ఞానము కావాలి. నీవు విశ్వాసములు ముందుకు సాగేటువంటి సమయంలో నీకు జ్ఞానము కావాలి. ఆ జ్ఞానం ఎలాంటిదై ఉండాలంటే దైవికమైన జ్ఞానమై ఉండాలి. అందుకనే 3వ అధ్యాయంలో 18 నుంచి 22 యాకోబు మాట్లాడేటప్పుడు అంటాడు, పరలోకపరమైన జ్ఞానం ఒకటి ఉన్నది, ఏలోకపరమైన జ్ఞానం ఒకటి ఉన్నది. ఈరోజు ఏలోకపరమైన జ్ఞానం మన వల్ల చాలామందికి ఉండవచ్చు, పరలోకపరమైన జ్ఞానము మనకు ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే నీవు ఆయనను ప్రార్థిస్తావో ఆయన జ్ఞానమును నీకు దయచేస్తాడు. చూడండి, 5వ వచనము నుంచి 8వ వచనము వరకు 2వ సూత్రముగా మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసములో నీకు ఎదుగుట కొరకు నీకు జ్ఞానము కావాలి. అది పరలోక జ్ఞానము. చూడండి, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను. ఎవరిని అడగాలండి? దేవుణ్ణి అడగాల, పక్కనున్న వాడిని కాదు. ఏలోకపరమైన వాటిల్లో అయితే పక్కనున్న వాడిని మాట్లాడి క్వశ్చన్కి నాకు ఆన్సర్ చెప్పు, ఇది ఎట్లా రాయాలని చెప్పంటే నీకన్నా బాగా చదువుకున్నవాడు నీకు చెప్తాడు. కానీ పరలోక జ్ఞానము ఆయన దగ్గర ఉన్నది కనుక ఆయనను నువ్వు అడగాల. అందుకని సొలొమోను ఏం చేస్తున్నాడండి? సొలొమోను ఆ జ్ఞానం విషయంలో దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని? అయ్యా, నేను బాలుడను, నాకు జ్ఞానము లేదు. ఈ యొక్క ఇజ్రాయేలీ జనాంగాన్ని పరిపాలించుట కొరకు 3వ అధ్యాయము రాజుల గ్రంథం 1 రాజులు 3వ అధ్యాయము 9-10 అంటున్నాడు, నాకు జ్ఞానము లేదు, నాకు జ్ఞానం ఇవ్వు. ఎందుకని? ఇంత గొప్ప దైవికమైన ప్రజలను నేను నడపాలి అంటే నాకు జ్ఞానమో లేదు అంటున్నాడు. కాబట్టి నీకు జ్ఞానము లేదా? ఈరోజు జ్ఞానమును అడుగు. ఎవరికో ఏదో జ్ఞానం ఉన్నదని, లోక జ్ఞానం ఉన్నదని వారిని సంప్రదించినంత మాత్రాన నీకేమీ ఒరగకపోవచ్చు. కానీ పరలోక జ్ఞానము దేవుని దగ్గర ఉన్నది కనుక మోకాళ్ళు వేసి దేవుని నువ్వు అడుగు, ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. జ్ఞానము దేవుని దగ్గర మాత్రమే ఉన్నది. నీవెప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరిస్తావో ఇహలోక జీవితంలో నీవు దేవుని విషయాలలో అనగా ఆత్మీయ విషయాల్లో పోరాడుతూ ఉన్నప్పుడు లోక జ్ఞానము నీకు సరిపోదు. లోక జ్ఞానం ఉన్న వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు. ఏమాయను జ్ఞాని, ఏమాయను ఆ తత్వవాది, ఏమాయను వేదాంతవేత్త. ఆ జ్ఞానం ఎక్కడికి పోదండి, దానిలోనే మాట్లాడతాడు. యుక్తి కుయుక్తి రెండిటి గురించి మాట్లాడతాడు. కాబట్టి యుక్తి ఎప్పుడు దేవుని నుంచి వస్తుంది, కుయుక్తి ఎప్పుడు కూడా దాని నెగటివ్ ఫోర్స్ నుంచి వస్తుంది. కాబట్టి నీకు పరలోక సంబంధమైన జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగవలసి ఉన్నది. చూడండి, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేస్తున్నాడు. ఏమంటున్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-11 అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదుకుడి దొరుకును. ఎందుకంట? ఆయనను అడిగినప్పుడు నీకేది మంచిదో ఆయన ఇస్తా అంట. అదే దీనిలో చెప్తాడు, ఒకవేళ నీ యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి నీవు నాకు చేప కావాలి అంటే అతను నీకు పామును ఇస్తాడా? ఒకవేళ నాకు రొట్టె కావాలి అని కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్తే రాయిని పెడతాడా? మరి ఇహలోకంలో ఉన్న తండ్రి పాపభరితమైన ఆలోచనలతో కలిగి పడిపోయేటువంటి అవకాశం కలిగిన తండ్రి తన బిడ్డకు అంత మంచి చేయగలుగుతున్నప్పుడు పరలోకమందున్న తండ్రిని నీవు అడిగిన ఎడల ఆయన ఇవ్వడా అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి జ్ఞానము దేవుని దగ్గర ఉన్నది. ఆ జ్ఞానము నువ్వు అడిగిన ఎడల పొందుకుంటావని గుర్తు చేస్తున్నాడు. అలాగనే సామెతల గ్రంథంలో అంటున్నాడు, జ్ఞానమును అడిగేటువంటి సమయంలో నీకు దేవుని భయభక్తులు కావాలి అంటున్నాడు.
ఈ దినము చాలా ఇంపార్టెంట్ అంశం అండి. ఇది నేను ఎంత నొక్కి ఒక్కాణించి నేను చెప్పలేను. ఎప్పుడు కూడా క్రైస్తవునిలో దేవుని భయం ఉండాలి. దేవుని భయం లేకపోతే వాడు ఎంతైనా తనను తాను క్రైస్తవుడు అని పిలుచుకోవచ్చు. ఆ ఆలోచన విధానమే చెడు. ఈరోజు తాను విశ్వాసి అని చెప్పుకుంటూ ఉండవచ్చు, కానీ దేవుని భయం గనక లేకపోతే వాడు విశ్వాసే కాదు. కాబట్టి జ్ఞానం అడిగేటువంటి సమయంలో దేవుణ్ణి అడగాల. దేవుని యందు నీకు భయభక్తులు ఉండాలి. ఏ లోకంలో కావాల్సినవి నువ్వు నీ తండ్రిని అడగవచ్చు, నీ దగ్గర నీ బంధువుని అడగవచ్చు, నీ అన్నని అడగవచ్చు, నీ తల్లిని అడగవచ్చు, ఏదో చేయవచ్చు. కానీ అది దేవుని దగ్గర మాత్రమే ఉన్నది కనుక దేవుని యందున్న భయభక్తులు నీకు ఉండాలి. సామెతల గ్రంథము చూడండి, 2వ అధ్యాయము. సామెతల గ్రంథము 2వ అధ్యాయము. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు. తెలివికై మొర్ర పెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దానిని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దానిని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చు. కాబట్టి ఈ దినముల్లో నేను చాలాసార్లు గమనించేది ఏంటంటే, ఎన్నో తరముల నుంచి వారు క్రైస్తవత్వంలో ఉండవచ్చు, వారు ఎన్నో పరిచర్యలు చేస్తూ ఉండవచ్చు, కానీ వారిలో దేవుని భయం లేకపోవడం నేను గమనిస్తున్నాను. ఎంతో మందిలో వారు 3 తరాల నుంచి వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు, క్రైస్తవ పదజాలాన్ని వాడుతున్నారు, వారికి ఇచ్చిన తలాంతులను బట్టి వారికి ఇచ్చిన పరిచర్యలు వారు చేస్తున్నారు, కానీ వారిలో దేవుని భయం లేకుండా ఉండడము నేను గమనిస్తూ ఉన్నాను. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. నీవు దేవుని యందు భయభక్తులు లేకపోతే నీవు నశించిపోతావు. దేవుని యందు భయం లేకుండా నువ్వు సంఘములో ఏది చేయాలనుకున్నా వర్ధిల్లదది. దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు చేయాలనుకున్నది ఆశీర్వదింపబడుతుంది. దేవుని యందు భయభక్తులు లేకుండా కుయుక్తితో నువ్వు చేసేటువంటి పనులు విఫలమవుతాయి. అది నీకు వ్యక్తిగతముగా నాశనము కలగచేస్తుంది, అది నీ కుటుంబానికి అవమానము కలగచేస్తుంది. కాబట్టి ఈ దినము ఇక్కడ ఉన్న వారమందరము ఏదో ఒక రకంగా దేవుని పరిచర్య చేయాలని ఆశపడేవారం. ఆ చేసేటువంటి సమయంలో దేవుని యొక్క సిద్ధాంతాలని సరిగ్గా అర్థం చేసుకుందాం. దేవుని యందు భయభక్తులు లేకుండా నామకార్థపు క్రైస్తవత్వము ద్వారా నీవు దేవుడు తెలుసు అనుకొని నీకిచ్చిన తలాంతుల్ని, నీకిచ్చిన పరిచర్యల్ని చేస్తూ ముందరకు పోతూ నిజంగా నీ యందు దేవుని యందు భయభక్తులు లేకపోతే నీవు రాణించవు, నీ కుటుంబము రాణించదు, నీవు చేసే పరిచర్య వర్ధిల్లదు. బయట వారు కూడా నిన్ను గుర్తించేది ఎలాగో తెలుసానండి, నీ దేవుని యందు నీకు భయభక్తులు ఉన్నప్పుడు నీ ప్రవర్తనలో అది కనపడుతుంది. నీ యందు భయభక్తులు లేనప్పుడు నీ నోటి మాటల ద్వారా, నీ యొక్క పనుల ద్వారా అది బయటపడిపోతుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులతో నీవు జ్ఞానమును అడిగిన ఎడల అది నీకు ఆశీర్వాదకరము అవుతుంది. 3వదిగా అంటున్నాడు చూడండి, దేవునిని విశ్వాసంతో అడుగు, దేవుడు డెఫినెట్గా నీకు ఇస్తాడు, కానీ నువ్వు ద్విమనస్కుడుగా ఉండదు. చూడండి, అయితే 6వ వచనం, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకున్నా రాదు. డు నాట్ బి డబుల్ మైండెడ్, ద్విమనస్కునిగా ఉండవద్దంట. ఎన్నిసార్లు చెప్పినా నాకు తక్కువేనండి. దేవుని వాక్యం మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళ ప్రవర్తనే వేరేగా ఉంటుంది, వాళ్ళు వేసే అడుగులే వేరేగా ఉంటాయి. ఇది నేను నొక్కి ఒక్కడి నుంచి చెప్పగలను. అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు 119వ కీర్తనలో 113వ వచనంలో, నేను ద్విమనస్కులను అసహ్యించుకుంటున్నాను, యెహోవా ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నేను ద్విమనస్కులను అసహ్యించుకుంటున్నాను, నాకు యెహోవా ధర్మశాస్త్రము ప్రీతికరము. అందుకని దావీదుకున్న పేరు ఏంటండి? దావీదుకున్న పేరు, ఆయన దేవుని హృదయానుసారి, ఆయన ఏకమనస్కుడు. అనగా ఆయన చేసే ప్రతిదానిలో ఆయన ఫోకస్ దేవునిని తృప్తిపరిచేదానిగా ఉంటుంది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము ఊరకనే ఎస్ అని నో అని చెప్పట్లేదు, మేము పలికిన ప్రతి మాట కూడా దేవుని యందు
ఆ దేవుడిచ్చిన వాగ్దానాలు ఎలాగనైతే ఆమెన్ ఆమెన్, అలాగనే మేము మాట్లాడేది ఊరికేనే ఎస్ నో అని ఒకరోజు ఇటు ఒకరోజు అటు మాట్లాడేవారము కాము అంటున్నాడు. నీలో నాలో విశ్వాసం ఎప్పుడైతే బలహీనముగా ఉంటుందో మనము ద్విమనస్కులై ఉంటాము. అనగా ఒక నిలకడగలిగిన ఆలోచన లేకుండా ఉంటాము. మనము ఈరోజు ఒకలాగుంటాము, రేపు ఒకలాగుంటాము. ఈరోజు ఒకరితో ఒకలాగుంటాము, ఇంకొకరి దగ్గర ఉన్నప్పుడు ఇంకొకలాగుంటాము. కానీ నువ్వు యెహోవా ధర్మశాస్త్రము నీకు ప్రీతికరమైతే నువ్వు వీడితో ఉన్నా ఈరోజున్నా, వాడితో ఉన్నా ఆ రోజున్నా, అదే దేవుణ్ణి నువ్వు తృప్తిపరచాలి గనక ఆయన ధర్మశాస్త్రానుసారంగా నువ్వు జీవిస్తావు. ద్విమనస్కత్వము నేను ద్వేషించుచున్నాను అంటున్నాడు. ద్విమనస్కులను నేను అసహ్యించుకుంటున్నాను. యెహోవా ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. ఎవరైతే దేవుని వాక్యము మీద ఆసక్తి చూపరో, దేవుని యొక్క వాక్యాన్ని ద్వారా తమ జీవితాలని కట్టుకోరో, వారి యొక్క జీవితాలు చిన్నగా రైలు పట్టాలు తప్పిపోయిన రైలులాగా వారి జీవితము అయిపోతుంది. నువ్వు వేటి మీదన్నా ఆధారపడు, మిగతా వాటి మీద నీకు ఏదైతే ఆనందం ఇస్తుంది అనుకుంటున్నావు వాటిని నువ్వు ఎంతైనా చేయాలనుకో. సంఘములోనే నువ్వు చేస్తావు ఒక్కొక్కసారి నీకు ఆనందం ఇచ్చేవి. కానీ నువ్వు దేవుని వాక్యము మీద ప్రీతి లేకుండా నువ్వు ఏది చేసినా కూడా అది వర్ధిల్లదు. అది మనుష్యులను తృప్తిపరిచేదానికి, మనుష్యులను గణపరిచేదానికి, మనుషులను ఆనందపరిచేదానికి, మనుషుల దగ్గర ప్రశంసలు పొందుకునే దానికి పనికొస్తాయే కానీ ఇంకా దేనికి అవి పనికిరావు. కాబట్టి నీవు ద్విమనస్కునిగా ఉండవద్దు. 2 పడవల మీద కాళ్ళు వేసేటువంటి వాడుగా నీవు ఉండవద్దు. ఈ దినం ఒకలాగా రేపు ఒకలాగా ఉండవద్దు. వీడితో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతూ వాడితో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడేటట్టుగా నీవు ఉండవద్దు. నీకంటూ నువ్వు ఎప్పుడు నిలకడగా ఉంటావు అంటే, ఏకమనస్కుడై ఉండవంటే, దేవుడు నిన్ను చూస్తున్నాడని తెలిసి దేవుని వాక్యం ద్వారా నీ జీవితాన్ని కట్టుకుంటే ఆ యొక్క ప్యారలల్గా ఉన్న రైలు పట్టాల మీద సరిగ్గా పోతానని అర్థం చేసుకొని దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిస్తావు. మరి నేను చెప్పే మాటలు కొంత కఠినంగా అనిపించవచ్చు, పరుషంగా అనిపించవచ్చు, కొంతమందిని బాధపరుస్తూ ఉండొచ్చు. కానీ మరలా చెప్తున్నాను, దేవుని వాక్యమును ఎవరైతే తూలనాడుతారో, దేవుని వాక్యాన్ని పక్కన పెడతారో, దేవుని వాక్యానికి గౌరవం ఇవ్వరో, దేవుని వాక్యం ద్వారా వారి జీవితాన్ని కట్టుకోవాలని ఇష్టపడరో, వారి యొక్క జీవితాలు పట్టాలు తప్పిపోయిన రైళ్ల వలె అయిపోతాడు. నువ్వు ఏమైనా చెయ్యి, ప్రయోజనము లేదు. దేవుని వాక్యము నీకు తేనెలాగా తీయగా ఉండాలా, కొవ్వు మెదడులాగా నీకు తీయదనము ఇవ్వాలి. కాబట్టి ద్విమనస్కునిగా నీవు ఉండవద్దు. ఏమంటున్నాడు చూడండి, యాకోబు పత్రికలోనే 4వ అధ్యాయము 8 నుండి 10 వరకు. 4వ అధ్యాయము 8 నుండి 10 వరకు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను భద్రము చేసుకొనుడి, శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు ముఖమునకు మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించు. ఆయన ద్విమనస్కుల్ని ఇష్టపడడం అంటున్నాడు. ఆ ద్విమనస్కులు ఎలాగనుంటారంటే, వారు ఒకరోజు ఒకలాగా ఇంకొక రోజు ఒకలాగా ఉంటారు. వారు దేవునిని గణపరిచేవారుగా ఉండరు, వారిని వారు గణపరుచుకునేటట్టుగా ఉంటారు, వారిని వారు హెచ్చించుకునే రీతిగా ఉంటారు. వారితో మాట్లాడుతున్నాడు, అది నీకు తగదు. నీవు ద్విమనస్కునిగా నీవు ఉండవద్దు. ఎవరికి ఇష్టం ఉండదండి ఆ మాట పడ్డం కదా, ఎవరికి ఆ మాట పడ్డం ఇష్టం ఉండదు. కాబట్టి నువ్వు ద్విమనస్కునిగా ఉండవద్దు, ఏకమనస్కునిగా ఉండు. దేవునిని కేంద్రీకృతముగా చేసుకొని దేవుని వైపున చూస్తూ నీ జీవితాన్ని కట్టుకో. మనుషులను చూసి కట్టుకోవద్దు, నీకు ఇవ్వబడిన తలాంతుల్ని చూసి కట్టుకోవద్దు. నీకు ఆనందం ఇచ్చే వాటిని నువ్వు చేస్తూ దాని ద్వారా దేవుడు గణపరచబడుతున్నాడు అని అనుకోవద్దు. దేవుని వాక్యము ద్వారా నీ జీవితాన్ని కట్టుకో. దేవుని వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. 3వ సూత్రము, విశ్వాసిలో తగ్గింపు ఉండాలి. విశ్వాసిలో ఎప్పుడు కూడా తగ్గింపు ఉండాలి. అతను ఎప్పుడు కూడా తనను తను తగ్గించుకునేవాడుగా, దేవుణ్ణి హెచ్చించేవాడుగా ఉండాలి. అతను ఎప్పుడు కూడా తన శక్తిని బట్టో, బలమును బట్టో, తనకున్న దీన్ని బట్టో హెచ్చించుకొనకూడదు అని గుర్తు చేస్తున్నాడు. చూడండి, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు 9 నుంచి 11 వరకు చదువుతున్నాను. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఎలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి
వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. నీ బలం ఏదైనా చెప్పు. అందుకని ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23, 24 వచనాలంటే నాకు చాలా ఇష్టం. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. సూర్యుడు తన బలమును బట్టి, ధైర్యమును బట్టి అతిశయింపకూడదు. మూడోది ఏంటండి అమ్మా? 9వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 9, ఇర్మియా గ్రంథము 9, 23 నుంచి 24. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. చెప్పండి అమ్మా, నెక్స్ట్ చదవండి. అతిశయించువాడు దేని యందు అతిశయించవలనంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించవలను. ఎవరి యందు ఆనందిస్తున్నా అండి? చదవండి అమ్మ నెక్స్ట్ వచనం. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ అతిశయము దేంట్లో? నీ ఆనందము దేంట్లో? నీ అతిశయము దేంట్లో? నీ ఆనందము దేంట్లో? ఎవరైతే యెహోవాను అనుభవపూర్వకముగా తెలుసుకుంటారో, ఆయనను తృప్తిపరచాలని ప్రయత్నిస్తారో, వారిని బట్టి ఆయన ఆనందిస్తాడు. ఆయన భూమి మీద కృప చూపేవాడు, నీతి న్యాయములను నెరవేర్చేవాడని ఆయనను గణపరిచినవాడు హెచ్చింపబడతాడు. ఆయన అటువంటి వాని యందు దేవుడు ఆనందిస్తున్నాడు. ఈరోజు నీవు అటువంటి వాడవా? నీ గర్వము నిన్ను ఏమి చేస్తూ ఉన్నది? గర్వము ఒక పువ్వు ఎలాగనైతే గడ్డి అనగా, ఈరోజు ఒక మానవుని జీవితంలో 70 ఏళ్ళు అనుకోండి, ఒక గడ్డి పువ్వు జీవితము ఒక 2 రోజులు అనుకోండి. నిన్న వస్తుంది, ఈరోజు పచ్చగా కనపడుతుంది, రేపటికి పోతుంది. అలాగనే మన జీవితాలు మనతో పోల్చుకుంటే గడ్డి పువ్వు జీవితము 3 రోజులు అయినట్టుగానే, 1 రోజు 2 రోజులు 3 రోజులు అయినట్టుగానే దేవుని యొక్క కాలగమనములు మన జీవితము అంత చిన్నది. ఎంతమందిని చూసి ఉంటాడు ఆయన? ఎంతమంది చక్రవర్తుల్ని చూసి ఉంటాడు, ఎంతమంది డిక్టేటర్లని చూసి ఉంటాడు, ఎంతమంది రాజ్యాలని చూసి ఉంటాడు, ఎంతమంది ప్రభుత్వాలని చూసి ఉంటాడు ఆయన. కానీ ఆయన అంటున్నాడు, అతిశయించువాడు వీటిని బట్టి అతిశయించకూడదు, నన్ను బట్టే అతిశయించాలి. అట్టివాడి యందు నేను ఆనందించదను. సో నీ అతిశయం ఎవరు? నీ అతిశయము దేవుడా లేక నువ్వా? నీకున్న బలమా? నీకున్న ధైర్యమా? నీకున్న ఐశ్వర్యమా? ఇర్మియా 9, 23, 24. కాబట్టి నువ్వు దేన్ని బట్టి అతిశయించుకుంటున్నావు నువ్వు గమనించు. అది దేవునికి విరోధముగా నిలబడుతుంది. అతను ఆనందింప చేయట్లేదు అది. కాబట్టి చూడండి, పేతురు రాసిన పత్రికలు అంటున్నాడు, ఎలాగన గడ్డి పువ్వు వాడిపోతుందో మాట్లాడుతున్నాడు. చూడండి, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అంతమంతయు గడ్డి పువ్వు వలెనున్నది. గడ్డి ఎండును, దాని పుష్పము రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. నిలిచేది ఏంటండి? ప్రభువు వాక్యం నిలుస్తుంది. ఇంకా మిగతావన్నీ కాలగమనములో కొట్టుకుపోతాయి. కాలగమనం. ప్రభువు వాక్యం యందే నీకు ఆసక్తి లేకపోతే, ప్రభువు వాక్యాన్ని నీవు గణపరచకపోతే, వేరే వాటిని అన్నీ గణపరుచుకుంటూ ఉంటే మరి నీవు గడ్డి పువ్వు వలె రాలిపోవా అని గుర్తు చేస్తున్నాడు. కానీ ఆయన దేని యందు ఆనందిస్తాడు? ఇది నెగిటివ్ అయితే పాజిటివ్. అదే యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? నీవు దేవుని వాక్యమందుండి నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఉంటే, ఆయనను అతిశయిస్తూ ఉంటే, ఆయన యందు అతిశయపడతా ఉంటే, ఆయనను యందు ఆనందించడమే కాకుండా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. కానీ నీ యందు నీవు అతిశయించుకోవడం ప్రారంభిస్తే, నీకున్న దాన్ని బట్టి నీవు గడ్డి పువ్వులే రాలిపోతావని గుర్తు చేస్తున్నాడు. ఈరోజు మిడిమిడి జ్ఞానం మనది, మిడిమిడి కుప్పి గంతులు మనవి అంటారు కదా.
హనుమంతుడి మిందర కుప్పిగంతులు అంట. అట్లా మన కుప్పిగంతులంతా ఎట్లుంటాయంటే మనల్ని మనం హెచ్చించుకొని ఏదేదో అనుకుంటుంటాం. ఇది మనకు మంచిది కాదు, విశ్వాసికి అది మంచిది కాదు, విశ్వాసికి అది ఆశీర్వాదము కాదు. ఆ మార్గం నుంచి నువ్వు వైదొలగు అనే దినము వాక్యం నీకు గుర్తు చేస్తూ ఉన్నది. 4వదిగా ఇది చెప్పి ముగించుకుందాం. 4వదిగా విశ్వాసిలో ఒక పాపము ఒక అపోహను కలగజేస్తుంది. 4వ సూత్రము, నువ్వు పాపమును గుర్తించగలగాల, పాపపు అపోహలో నుంచి నువ్వు బయటికి రావాలా. పాపపు అపోహలో నుంచి నువ్వు బయటికి రావాలా. చూడండి 12 నుంచి 15 వరకు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందు. నువ్వు శోధన సహించిన ఎడల నువ్వు జీవ కిరీటమును పొందుకుందు. నువ్వు మధ్యలో బెసికిన వాడవై, మధ్యలో చతికిలబడి వాడివైతే, మధ్యలో నువ్వు ఒక దీన్ని వదిలేసేటువంటి వాడవైతే దేవుడు నిన్ను ఆశీర్వదించు. చాలామంది ఉంటారండి, ఇది గమనించండి, మొండి పట్టు పడతాం. మనలో చాలామందిలో మనలో మొండి పట్టు ఉంటుంది. కొంతమందిలో కొన్ని విషయాల్లో నాకు కూడా మొండి పట్టు ఉంటుంది. ఒక పని పట్టానంటే ఆ పని అయ్యేంతవరకు నిద్రపోను. ఎన్ని రోజులు పట్టినా, ఎన్ని ఏళ్ళు పట్టినా చాలామందిలో ఉంటుంది. మంచిదే. కానీ దేని యందు ఉండాలండి? దేని యందు ఉండాలా మొండి పట్టు? దేవునికి విరోధమైన వాటి పట్ల కాదు, దేవునికి ఇష్టమైన వాటి పట్ల ఉండాలి. నువ్వు మొండి పట్టు పట్టేవాడుగా ఉండు, ఆఖరి వరకు పోరాడేవాడుగా ఉండు, అంతము వరకు దాన్ని జయము చూసేవాడుగా ఉండు. కానీ దేని యందు ఉండాలండి? అది దేవునికి ఇష్టమా లేదా, నీకు ఇష్టమా లేదా కాదు. అది దేవునికి ఇష్టమా లేదా, అది దేవుని చిత్తమా కాదా, అది దేవుని దర్శనానుసారమా కాదా, లేకపోతే నీ చిత్తమా నీ దర్శనమా, నీ చిత్తమా నీ దర్శనమా, నీవు అనుకుంటున్న రైటు రాంగా కదా. కాబట్టి ఇది ఎక్కడి నుంచి తెలుస్తుందండి? జాగ్రత్తగా వినండి. ఎట్లా తెలుస్తుందండి? నా ఒక వ్యక్తిలో ఒక మొండి పట్టు ఉన్నది, ఆఖరి వరకు దాన్ని సాధించాలనుకుంటాడు. అతను దేని వెనకబడుతున్నాడో మొండి పట్టు సరి అయినదా కాదా అని ఎలాగ తెలుస్తుంది? దేవునికి ఇష్టమైనదా కాదా అని ఎలా తెలుస్తుంది? నువ్వు దేవుని వాక్యంలో ఉంటే తెలుస్తుంది. అంతే కదండి. అపోస్తలుడైన పౌలు మొండి పట్టు బట్టి ఆఖరి వరకు సాధించాలని చూసేవాడు. కానీ ఏ మార్గంలో పోతున్నాడు? దేవునికి ఇష్టం లేని మార్గంలో పోతున్నాడు. దేవునికి ఇష్టం లేని మార్గంలో పోతూ దేవుని యొక్క సంఘాన్ని శ్రమ పెడుతూ ఉన్నాడు, దేవుని యొక్క సంఘాన్ని హింస పెడుతూ ఉన్నాడు, దేవుని యొక్క సంఘాన్ని నాశనం చేయాలని వెళ్తూ ఉన్నాడు. దేవుడు అతనికి అడ్డుపడి అనేది ఏంటి? సౌలా సౌలా, ఎందుకు నన్ను హింసిస్తున్నావు, ఎందుకు నన్ను హింసిస్తున్నావు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం. నీలో ఏదైతే ఉన్నదో అది దేవునికి ఇష్టమైనదా కాదా గమనించాలి. అది దేవునికి ఇష్టమైనదా కాదా నీకు తెలియాలంటే నువ్వు వాక్యంలో ఉండాలా, ప్రార్థనలో ఉండాలా. అర్థమైందండి? ఇదే అపోస్తలుడైన పౌలుకు ఒక మొండి పట్టు ఉన్నది. ఈ యెరూషలేము ఈ నాశనము చేస్తున్న దేవుడు తాను ఒక్క దేవుడై ఉండగా ఎవరో మధ్యలో వచ్చి యేసుని తాను ప్రభువని కొత్త మార్గం ఓపెన్ చేసి ఇతను చెడి చేస్తున్నాడు అంతా అనేటువంటి కోపంతో బయలుదేరాడు. ఎంతోమందిని హింసించాడు, ఎంతోమందిని చంపాడు, ఇంకా ఎంతోమందిని హింసించడానికి, చంపడానికి, స్త్రీలను పురుషుల్ని బందీ చేయడానికి దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు అతనికి ఏం జరిగిందండి? బిడ్డ, ఇది దేవుని దర్శనము కాదు అని దేవుడు అతనికి కొత్త దర్శనము చూపించాడు. అప్పుడేం చేశాడు? ప్రభువా, నేను ఇప్పుడు ఏమి చేయవలెను? అప్పుడు అననీయ వచ్చినప్పుడు తనకన్నా చిన్నవాడో లేకపోతే తనకన్నా ముందరగా ఉన్న క్రైస్తవుడు అనుకో, అతని దగ్గర బాప్తిస్మం తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. వెంటనే దేవునికి సబ్మిట్ అయ్యాడు, సరెండర్ అయ్యాడు, ముందుకెళ్తున్నాడు. ఏమైందండి అతని మార్గము? ఒక మొండి పట్టుకున్నాడు, వెళ్తున్నాడు యూదామతాన్ని కాపాడేటువంటి వానిగా, కాపలాదారుడుగా. కానీ దేవుడు ఎప్పుడైతే అతన్ని ఎదుర్కొన్నాడో, దేవుని వాక్యం ద్వారా అతనితో మాట్లాడాడో, ఎప్పుడైతే తను ప్రభువును చూడగలిగాడో, ఆ వాక్యం అర్థం చేసుకుని ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఇది తప్పు మార్గము అని తెలుసుకుని సరి అయిన మార్గంలోకి రావడము ప్రారంభించాడు. అది ఎలా తెలుస్తుందండి? దేవుని చిత్తము, దేవుని దర్శనము నీకు అర్థం కావాలా. మానవునిలో ఉన్న పాపము తన చిత్తాన్ని, తన దర్శనాన్ని చూసి ఎలా కళ్ళు వెడల్పుగా ఓపెన్ చేస్తుంది. ఆ మార్గంలో మొండి పట్టుకొని ముందరకు వెళ్తూ ఉంటావు. కానీ దేవుడు మార్గ మధ్యములో నిన్ను ఆపుతాడు, నీకు అవకాశం ఇస్తాడు, ఆయన్ని చూసేలా, ఆయన అర్థం చేసుకునేలా. అప్పుడు గనక నువ్వు ఆగి అక్కడ తిరిగి దేవుణ్ణి వెంబడించడం ప్రారంభిస్తే ఆ దినము అపోస్తలుడైన పౌలు ఎన్ని శ్రమలు పడినా, శోధనలు పడినా, ఈ దినం ఆయన పత్రికల ద్వారా మనం ప్రభువుని కన్లారా ఆత్మ ద్వారా చూడగలిగేటువంటి భాగ్యాన్ని మనకు దయచేశాడు ఆయన ద్వారా. ఎందుకండి?
మొండి పట్టు కలిగిన వాడు, మూర్ఖముగా నడుచుకునేవాడు, తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనేవాడు, తాను ఏది చేయాలనుకున్నాడో అది చేసేంత వరకు అతను నిద్రపోనివాడు. కానీ అతను ఏది రైటు ఏది తప్పు అని తెలుసుకున్నాడు కనుక తను మారిపోయాడు, ఈరోజు జీవగ్రంథంలో ఉన్నాడు. అలాగనే సాతాను కూడా మొండి పట్టు కలిగిన వాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను దేవుణ్ణి కూల్చవలసినదే అని దేవునితో తగువ పెట్టుకున్నవాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. కానీ వాడి అంతం ఎక్కడుందని చెప్తున్నాడండి? అపోస్తలుడైన పౌలు ఎక్కడున్నాడు? సాతానుని వెంబడించిన వాళ్ళు ఎక్కడుంటారు? కాబట్టి దేవునికి విరోధముగా, దేవుని దర్శనానికి, దేవుని చిత్తానికి విరోధముగా, వ్యతిరేకముగా ఉండే ఏ ఆయుధము కానీ, ఏ యొక్క ప్రణాళిక కానీ నెరవేరదు. నీ జీవితకాలం 70 ఏళ్ళు మాత్రమే. ఈ జీవితకాలంలో డూ యు వాంట్ టు సర్వ్ యువర్ సెల్ఫ్ ఆర్ డూ యు వాంట్ టు సర్వ్ గాడ్? నిన్ను నీవు సేవ చేసుకోవాలనుకుంటున్నావా? దేవుని సేవ చేయాలనుకుంటున్నావా? దేవుని సేవ నువ్వు చేయాలంటే దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. దేవుని యొక్క దర్శనం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అది చిత్తము దర్శనము తేవాలంటే కలగాలంటే నీకు దేవుని యందు భయభక్తులు కలగాల. నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలా. నువ్వు దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకొని మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలా. అప్పుడు దేవుని దర్శనం ఏంటో నీకు తెలుస్తుంది, దేవుని చిత్తం ఏంటో నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు పోతున్న మార్గం తప్పని తెలిసి నువ్వు ఒప్పుకొని ఆ మార్గం నుంచి వైదొలగి మంచి మార్గంలో నడుస్తావు. కాబట్టి ఎంతమంది లేరండి, ఎంతమంది లేరు? ఒకప్పుడు నేను అలాగనే నడుచుకున్నవాడిని. దేవుడు తనను తాను బయలుపరుచుకున్న తర్వాత నేను ఆ మార్గాన్ని మార్చుకున్నాను. అలాగనే నీ జీవితంలో అవకాశాన్ని ఇచ్చాడు. నువ్వు కూడా దేవుడిని తెలుసుకునేలా నీకు అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని నువ్వు వినియోగించుకుంటున్నావా, లేకపోతే మరలా అదే మార్గంలో ముందుకు సాగుతూ ఉన్నావా? దేవుని చిత్తం ఏంటో నీకు అర్థం కాలేదా? దేవుని దర్శనం ఏంటో నీకు అర్థం కాలేదా? నీకు ఇచ్చిన తలాంతులు దేని కొరకు ఇచ్చాడో నీకు అర్థం కావట్లేదా? దాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తావా, దేవునికి వ్యతిరేకంగా ఉపయోగిస్తావా? దేవుని సంఘము కొరకు ఉపయోగిస్తావా, దేవుని సంఘాన్ని ధ్వంసం చేసేదానికి ఉపయోగిస్తావా? నీకు నువ్వే ఆలోచించుకోవాలి. నీకు నువ్వే ఆలోచించుకోవాలి. మారు మనస్సు పొందినవాడు తనను తాను తగ్గించుకుంటాడు, దేవునిని తృప్తిపరచడానికి ముందుకు వెళ్తాడు. మారు మనస్సు లేనివాడు తనను తాను తృప్తిపరచుకోవాలనుకుంటాడు, తాను జయించాలనుకుంటాడు, తన యొక్క ఇది నెగ్గాలనుకుంటాడు, తన యొక్క దాన్ని ఏమంటారు పంతము నెగ్గాలనుకుంటాడు. కానీ ఎప్పుడైతే దేవుని వైపున తిరుగుతావో దేవుని పంతాన్ని నెగ్గించడానికి నువ్వు తగ్గుతావు, నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తావు, తగ్గింపు గుణము నీలో వస్తుంది. కాబట్టి పాపపు అపోహ గురించి ఏం మాట్లాడుతున్నా అంటే, వీళ్ళు శ్రమ పడుతూ శోధన పడుతూ ఏమంటున్నారంటే, చాలాసార్లు మనం కూడా ఈ శ్రమ అంతా కూడా దేవుడు నాకు కలగజేశాడు, ఈ శోధన దేవుడు కలగజేశాడు, అలాగనే ఈ శ్రమ వాడి వలన వచ్చింది, వీడి వలన వచ్చింది, శోధన వాడి వలన వచ్చింది. దానికి ఆయన గుర్తు చేస్తున్నాడు, బిడ్డ ఈ శోధన దేవుడు ఎవరిని కూడా శోధింపడయ్యా, ఆయన ఎవరిని కూడా శోధింపడు. నీ యొక్క దీని వల్లనే నీ ప్రవర్తన ద్వారా నేను శోధింపబడుతున్నామని గుర్తు చేస్తున్నాడు. చూడండి, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడా నేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏం జరుగుతుందండి? నీ స్వకీయమైన దురాశ చేత నువ్వు ఈడ్వబడతావు. మంచి మార్గంలో నుంచి, దేవుని మార్గంలో నుంచి నీ హృదయంలో వచ్చిన స్వకీయ దురాశ నిన్ను దేవుని మార్గం నుంచి దూరంగా ఈడ్వబడి మరులు గొల్పబడిన, అంటే నువ్వు వెళ్తున్న వేని మర్చిపోయి రాంగ్ వేలో వెళ్ళిపోతావు. మరులు గొల్పబడిన వాడై శోధింపబడును. ఆ తర్వాత నాకు తన వలన వచ్చింది శ్రమ, వాడి వలన వచ్చింది, వీడి వలన వచ్చింది, ఇంకా మనం కనుక ఆ రాటు తెలిపోతే ఏమంటాము? దేవుడే నన్ను శ్రమలు పెడుతున్నా అండి, దేవుడే నన్ను శోధిస్తున్నా అండి, ఈయన నమ్ముకోవడం కన్నా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే బాగుండనే మాటలు కూడా వస్తాయి కదా. ఇవన్నీ కూడా ఎప్పుడైతే శోధనకు కారకుడు దేవుడు కాదు, శోధనకు కారకుడు సాతాను, ఆ సాతాను నిన్ను ఎలా శోధిస్తాడు? నీలో ఆల్రెడీ ఏదైతే దురాశ బీజం ఉన్నదో ఆ బీజాన్ని, ఆ విత్తనాన్ని పెద్దది చేయడానికి అతను నీళ్లు పోస్తాడు, ఎరువేస్తాడు, అది ఎదుగుతుంది. దేవుడు నిన్ను శోధింపడు, ఏ మనిషి నిన్ను శోధింపలేడు. సాతాను మాత్రమే శోధకుడు. అతను ఆల్రెడీ నీలో ఉన్న బీజాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని పెంపొందింప చేయడానికి అతను ప్రయత్నిస్తాడు. కాబట్టి స్వకీయమైన దురాశ చేత ఈర్వబడి మలులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమునకును
కన్సీవ్ అంటాం మనం. స్త్రీలు చెప్తారు, నేను కన్సీవ్ అయ్యానండి అని చెప్తారు. అంటే వాళ్ళకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చింది అని తెలుస్తుందో గైనకాలజిస్ట్, నేను కన్సీవ్ అయ్యానండి అంటారు. ఆ తర్వాత ఆ గైనకాలజిస్ట్ తనకి డేట్ ఇస్తుంది, పలానా రోజమ్మా నీకు బిడ్డ కలుగుతాడు కదా. సో కన్సీవ్ అయ్యేటువంటి డేట్ వేరు, బిడ్డను కనేటువంటి డేటు వేరు. అలాగనే పాపము నీలో ఒకానొక దినమున నీలో కన్సీవ్ కాబడుతుంది. అది చిన్నగా లోపల ఎలాగనైతే తల్లి పెంచుతుందో, లోపల ఆ బిడ్డను తల్లి తీసుకునేటువంటి పోషకాహారము ద్వారా బిడ్డ పెరగడం ప్రారంభిస్తుంది. అలాగనే నీవు నీ మైండ్కి ఇచ్చేటువంటి ఆలోచనల ద్వారా ఏ దురాశ అయితే నీళ్ళు బీజముగా కన్సీవ్ అయిందో దానికి నువ్వు అగ్ని కాజ్యం పోస్తూ పెంచుతూ ఉంటావు. అనగా ఎక్స్టర్నల్ ఫోర్స్ కాదు, ఇంటర్నల్గా నీలోనే ఆల్రెడీ పడిన బీజము పెరగడం ప్రారంభించింది. అది నీ ఆలోచనలు, అది నీ ఆలోచన ధోరణి. దీన్ని ఎవరండి తీసుకొచ్చేది లోపలికి? సాతాను ఆల్రెడీ నీలో ఉన్న దానిని పెద్ద చేయగలడే కానీ వాడేమీ చేయలేడు కదా. కాబట్టి మరలా చూడండి, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము. పాపమునకు జీతము మరణము, పాపమునకు జీతము మరణము. ఈ పాపములో నుంచి, మరణంలో నుంచి తప్పించేది ఎట్లండి? చూడండి, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైన గమనాగమనములైన కలుగు ఏ ఛాయ ఏం లేదు. అంటే నువ్వు ద్విమనస్కుడివి, దేవుడు ద్విమనస్కుడు కాదు అని చెప్తున్నాడు. అర్థమవుతుందండి? ఆయనలో ఏ ఛాయాగమనం వలన కలిగే, ఆ గమనాగమనముల వలన కలిగే ఛాయ లేదంటే నువ్వు ద్విమనస్కుడివి, ఆయన ద్విమనస్కుడు కాడు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. పాపము దేన్ని కనిందండి? పాపము దేన్ని కనింది? మరణాన్ని కనింది. ఈయన వాక్యము దేన్ని కనిందండి? నూతన జీవమును కనింది. పాపము మరణమును కంటే ఆయన వాక్యము జీవమును కనింది. సో నీలో నాలో ఎప్పుడైతే వాక్యము పడుతుందో అప్పుడు మనము మరణము నుంచి జీవంలోకి వస్తాం. ఎప్పుడైతే మనము వాక్యము దగ్గరికి పోకుండా ఉంటామో లోపల పెరుగుతున్న మరణము కన్సీవ్ అయిన నాటి నుంచి ఎప్పుడైతే పరిపక్వమై పుట్టాలనో ఆ సమయానికి మరణం మనకి దారితీస్తుంది. కాబట్టి నువ్వు ఒకనాడు పుట్టావు, ఒకనాడు చనిపోతావు. ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే దేవుని వాక్యము నీ దగ్గరికి వస్తుంది. ఆ దేవుని వాక్యాన్ని కనుక నువ్వు తీసుకుంటే, నువ్వు పుట్టావు, తల్లి కడుపున పుట్టావు, పుట్టిన వాడవు 70 ఏళ్ళు పెరుగుతావు. ఆ పెరిగిన తర్వాత చనిపోతావు. ఈ లోపల ఈ 71 నువ్వు పుట్టిన దానికి 70 ఏళ్లకు మధ్యన దేవుని వాక్యము నీ జీవితంలోకి వస్తుంది. వచ్చి అది జీవముగా మారుస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆయన నమ్ముకుంటావో అది నీకు జీవం అవుతుంది. ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడ్డం ప్రారంభిస్తావో అది జీవం అవుతుంది. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నువ్వు చదువుకుంటూ ముందరకు వెళ్తావో నీలో ఆ జీవజలాలు ఊరడము ప్రారంభిస్తుంది, నువ్వు బ్రతుకుతావు. ఆ తర్వాత నువ్వు చనిపోయినా కూడా యేసు ప్రభు వారు ఎలాగనైతే 3వ దినమున పునరుద్ధానుడయ్యాడో అలాగనే నేను చనిపోయిన తర్వాత కూడా ఆయన మరలా తిరిగి వచ్చిన 2వ రాకడలో నిన్ను పునరుద్ధాన పరుస్తాడు. ఇది ఎక్కడికి తీస్తుందండి? శారీరక మరణము, ఒక పుడతాడు, పెరుగుతాడు, అనగా 9 నెలల గర్భము, కన్సీవింగ్, పుట్టడము. అలాగనే మన జీవితంలో పుట్టడము, చనిపోవడము, ఈ మధ్యలో జరిగేది ఏంటంటే దేవుని వాక్యము మన దగ్గరికి వస్తుంది. ఆ దేవుని వాక్యము మనలో జీవాన్ని కలిగిస్తుంది. నువ్వు ఆ దేవుని వాక్యానికి దూరంగా కనుక వెళ్ళిపోతే మరణము పొంచి ఉన్నది. మరణము మీ కిటికీలలో, తలుపులలో దూరడానికి, మీ పిల్లలను, మీ యవ్వనులను చంపడానికి అది రెడీ అయి ఉన్నది అని చెప్తున్నాడు ఇర్మియా 9లో. కాబట్టి అది వేచి ఉన్నది. కాబట్టి నువ్వు వాక్యానికి దూరముగా వెళ్ళినా, నువ్వు ప్రార్థనకు దూరముగా వెళ్ళినా మరణాన్ని ఆలింగనము చేసుకుంటున్నావు, జీవాన్ని కోల్పోతూ ఉన్నావు. కాబట్టి ఈ దినము ప్రియమైన విశ్వాసి, ఈ 4 విషయాల్ని మరొకసారి చెప్పి ముగిస్తాను. విశ్వాస పరీక్ష. విశ్వాసంలో నువ్వు పరీక్షలు ఎదుర్కొంటావు. ఆ పరీక్షలు నువ్వు ఎదుర్కొనే సమయంలో నీలో ఓర్పును డెవలప్ చేస్తాడు. అది ఏ తీరునైనా రావచ్చు, నీ బంధువుల నుంచే రావచ్చు, నీ వాళ్ళ నుంచే రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. కానీ విశ్వాసంలో నిన్ను బలపరుస్తాడు. రెండవదిగా, విశ్వాసములో జ్ఞానము, పరలోక జ్ఞానము లేకపోతే అది చెడు దానికి దారితీస్తుంది కనుక దేవునిని అడిగి ఆ జ్ఞానమును పొందుకోవాలి. మూడవది, విశ్వాసిలో తగ్గింపు ఉంటుంది. విశ్వాసిలో ఎప్పుడు కూడా గర్వము ఉండదు.
ఒకవేళ ఒక దినం గర్వంగా ప్రవర్తించినా రాత్రికి రాత్రి ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపడి పక్క రోజుకు తను తాను తగ్గించుకుంటాడు. తగ్గించుకోకుండా అదే గర్వము తారాస్థాయికి వెళ్ళిపోతూ ఉంది అంటే అది విశ్వాస లక్షణాలు కాదు. 4వదిగా విశ్వాసులో ఒక అపోహ ఉంటుంది, పాపపు అపోహ. ఏంటంటే నా వలన కాదు, ఎవరో నాకు ఇది చేస్తున్నారు, దేవుడే నన్ను శోధిస్తున్నాడు, లేకపోతే ఎవరో నాకు అపకారం చేస్తున్నారు. కానీ ఆయన ఏమంటున్నా అంటే, అయ్యా నీకు జరిగే హాని అపకారం బయట నుంచి జరగట్లేదయ్యా, అది నీలోనే జరుగుతూ ఉన్నది. దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పుబడిన వాడిపై నువ్వు శోధింపబడుతున్నావు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమగును. కానీ నీవెప్పుడైతే ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన, వాక్యము సత్యము, సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము కనెను. కాబట్టి ఈ దినము మన ముందర ఈ 2 పెట్టబడి ఉన్నాయి. ఈ 4 సూత్రాల్ని మన జీవితాల్లో అప్లై చేసుకొని మనం ఎక్కడున్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఏ దారిని పోతున్నాం, ఎలా మనల్ని మనం సరిచేసుకోవాలంటే ఒకటే మాటే చెప్తాను, వాక్యం దగ్గరికి రా, వాక్యం చదవడం ప్రారంభించు, మోకాళ్ళేసి ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆ మార్గంలో పోవడానికి ఇష్టపడట్లేదు. అది వినాశకరమైన మార్గము గనక ఈ దినం నీకు అది ఆశీర్వాదకరంగా కనిపిస్తూ ఉండవచ్చు, అది వినాశానికి దారితీస్తుంది కనుక ఆ మార్గంలో పోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి పదే పదే ఆయన వాక్యం దగ్గరికి నిన్ను పిలుస్తాడు, పదే పదే నిన్ను ప్రార్థన చేసుకోమని అడుగుతున్నాడు. ఈ 2 గనక నువ్వు చేసుకోగలిగితే నీ యొక్క సాక్ష్యము మారుతుంది, కాపాడుకుంటావు, నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా నాయనా, నీ కృప కలిగిన హస్తాలకు ఈ యొక్క వాక్యమును భద్రపరచుకుంటూ నీ ఆత్మ ద్వారా ఎవరికి కావలసిన రీతిగా ఆ విధముగా నీ పరిశుద్ధాత్మ ద్వారా వారికి అన్వయించి సహాయమును దయచేసి వారి జీవితాలకు అది ఉపయోగకరముగా ఉంచుకోగలిగినట్లుగా, దాని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోగలిగినట్లుగా, నీ సంతోష సమాధానాలు పొందుకోగలిగినట్లుగా కూడి వచ్చిన బిడ్డల్లో ఈ వాక్యమును బట్టి నీ ఆత్మ కార్యమును చేయమని, నీ దీవెనలతో నింపమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.